తెలంగాణ అంటే బతుకమ్మ ఎంత ప్రత్యేకమో బోనాలు అంతకంటే ఎక్కువ భావోద్వేగంతో ముడిపడి ఉన్న పండగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు డప్పుల శబ్దాలు, పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి జయ జయ ధ్వానాలతో హైదరాబాద్ నగరం మారుమోగిపోతుంది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహోత్సవమే బోనాలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అన్నట్లే తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే మహోత్సవం బోనాలు. ఈ ఏడాది ఆషాఢ మాసం ప్రారంభం కాగానే బోనాల సందడి మొదలైపోయింది. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి బోనం సమర్పించారు. బోనాలు అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అంటే భోజనం అనే పదం నుంచే బోనం అనే పదం వచ్చిందని చెబుతారు. అమ్మవారికి నైవేద్యంగా అన్నం, బెల్లం, పాలు, పెరుగుతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని మట్టి కుండలో పెట్టి సమర్పించడాన్నే బోనం అంటారు. తెలంగాణ ప్రజలు మహమ్మారుల నుంచి రక్షణ కల్పించిన అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు. దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం హైదరాబాద్ సంస్కృతిలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మరి ఈ ఏడాది బోనాల వేడుకలు ఎలా కొనసాగుతున్నాయంటే, మొదటగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు బోనం సమర్పించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. గోల్కొండ బోనాలతోనే హైదరాబాద్లో బోనాల శోభ మొదలవుతుంది. ఆ తర్వాత బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం చూడడానికి తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలపైనే ఉంది. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన బోనాలలో ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవం ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరుగుతుంది. రంగం కార్యక్రమం, ఘటోత్సవం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఇక పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు మరో ప్రధాన ఆకర్షణ. తెలంగాణ బోనాల ఉత్సవాలకు ముగింపు పలికే ముఖ్యమైన వేడుకల్లో లాల్ దర్వాజా బోనాలు ఒకటి. ఇక్కడ జరిగే ఊరేగింపులు, పోతురాజుల నృత్యాలు, సాంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. బోనాల సమయంలో చూడాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటో తెలుసా? అమ్మవారికి బోనం సమర్పించడం, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమం, ఘటోత్సవం, అమ్మవారి ఊరేగింపు, ప్రత్యేక అలంకరణలు, మహిళల సంప్రదాయ వస్త్రధారణ, డప్పుల నృత్యాలు. అసలు బోనాల్లో ఈ రంగం అంటే ఏంటి? అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులో రాష్ట్రానికి, ప్రజలకు జరగబోయే అంశాలను ప్రవచన రూపంలో చెప్పే సంప్రదాయాన్ని రంగం అంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తారు. ఇక ఘటోత్సవం అంటే అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం. బోనాల ఉత్సవాలకు ఇది ముగింపు ఘట్టంగా భావిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది బోనాలను అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఈ పండగ ప్రత్యేకత. మరి ఈ ఏడాది ముఖ్యమైన ఆ బోనాల తేదీలు ఏంటంటే, గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, అది బోనాలకి ప్రారంభం. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఇప్పటికే చాలా ఘనంగా నిర్వహించారు కూడా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అత్యంత ప్రసిద్ధ వేడుకల్లో ఇది ఒకటి. పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు బోనాల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమైనవి. ఘటోత్సవం, రంగం కార్యక్రమాలతో బోనాల మహోత్సవానికి ముగింపు పలుకుతారు. చివరిగా ఒక మాట, బోనాలనేది కేవలం ఒక పండుగ కాదు, అది తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సంప్రదాయం, అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసానికి ప్రతీక. హైదరాబాద్ నగరం ఎంత ఆధునికంగా మారినా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి డప్పుల శబ్దం వినిపించాల్సిందే, పోతురాజు అడుగులు పడాల్సిందే. బోనం మోసే ప్రతి అమ్మ చేతుల్లో తెలంగాణ సంస్కృతి సజీవంగా కనిపించాల్సిందే. అమ్మవారికి బోనం, తెలంగాణకు గౌరవం అంటూ మరోసారి ఈ బోనాల మహోత్సవానికి అందరికీ స్వాగతం పలుకుదాం.
అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.